ఈరోజు మనము టాటా ఏఐలో ఉన్నటువంటి ఒక పాలసీ గురించి మాట్లాడదాము. సూప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ అనమాట. ఇందులో 3 ఉంటాయి. ఫస్ట్ ప్లాన్ వచ్చి ఎండోన్మెంట్. సో మనము ఎండోన్మెంట్ గురించి మాట్లాడదాము. ఇక్కడ గోపి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఏజ్ వచ్చి 25 ఇయర్స్. అతను 12 ఇయర్స్ పాటు పే చేస్తాడు. మెచ్యూరిటీ అయ్యేటప్పటికి 28th ఇయర్లో మెచ్యూరిటీ అనేది అవుతుందన్నమాట. ప్రీమియం ఎంత పే చేస్తాడు? పర్ ఇయర్ వచ్చి 1 lakh పే చేస్తాడు. సో ఇందులో ఏమేమి కవర్ అవుతాయి అనేది మీకు చెప్తాను, చూడండి. 12 సంవత్సరాలు కడతాడు, 20వ సంవత్సరంలో మెచ్యూరిటీ అవుతుంది. సో మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అంటే ఇందులో 34 లక్షలు అనేది వస్తుంది అనమాట. మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది? 34 lakhs అనేది వస్తుంది. సో ఈ పాలసీలో ఉన్నటువంటి మిగతా ఫీచర్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. న్యాచురల్ లాస్ అంటే న్యాచురల్గా ఏదన్నా జరిగింది అనుకోండి, అతనికి 13 lakhs అనేది కవర్ అవుతుంది. అదే యాక్సిడెంటల్లో కానీ ఏదైనా జరిగితే 26 lakhs అనేది రావడం జరుగుతుంది. ఇదే యాక్సిడెంటల్ లాస్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ జరిగిందనుకోండి, ఇంకొక 13 lakhs అనేది యాడ్ అవ్వి అప్పుడు అతనికి 39 lakhs అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా యాక్సిడెంట్లో కానీ ఏవైనా 2 organs లాస్ అయినాయి అనుకోండి, డిజైబిలిటీ అంటారు. సో అప్పుడు ఆయనకి ఎంత వస్తుందంటే 13 lakhs అనేది వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఈ పాలసీ అనేది అట్లాగే కంటిన్యూ అవుతుంది. ప్రీమియమ్స్ ఏవి కూడా అతను పే చేయాల్సిన అవసరం లేదు. అదే టెర్మినల్ ఇల్నెస్ అంటే మనకి ఏదైనా మెడికల్గా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి 6 months లోపు అంటే 180 days లోపు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఆ వ్యక్తి బతకడు అనుకున్నప్పుడు ఒక 13 lakhs అనేది అతనికి ట్రీట్మెంట్ పర్పస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా ప్రీమియమ్స్ అనేవి కూడా వేవర్ ఆఫ్ అయిపోతాయి. టోటల్గా ఈ పాలసీ ఇలా యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతుంది. సో అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చి 34 lakhs అనేది వస్తుంది. మరొక వీడియోలో మరొక మంచి పాలసీ గురించి మాట్లాడుకుందాం.